శివాని గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా నుమారాణి గారు. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికి జై బాబా అండి. మనము సమయం చిక్కినప్పుడల్లా వైల్ ద వరల్డ్ స్లెప్ అనే పుస్తకము భావుకల్శ్రీ రాసిన దానిలోంచి కొన్ని విషయాలు అప్పుడప్పుడు తెలుసుకుంటూ ఉన్నాము. అయితే గత కొద్ది రోజులు తెలుసుకున్నప్పుడు మనం చాలా విషయాలే గ్రహించాము. ఇప్పుడు ఇంకొక హెడ్డింగ్ కింద మనం చెప్పుకోవడానికి ప్రయత్నిద్దాం. గ్లాస్ అండర్ బాబాస్ బెడ్. అది బాబా బెడ్ కింద గ్లాస్ అంటే విరిగిపోయినటువంటి గాజు పెంకులు అన్నమాట, అది అర్థము. సెక్లూజన్ అక్టోబర్ 1958 అయిపోయిన తర్వాత బాబా ఫాస్టింగ్ 21 days చేశారు. మిడ్ నైట్ బాబా కొంత సోడా వాటర్ కావాలని బావు కల్చర్ని అడగడం జరుగుతుంది. ఒక బాటిల్ ఓపెన్ చేసి ఇస్తాడు బావు. అది దాని క్యాప్ పొరపాటున కింద పడి అవన్నీ ముక్కలు అయిందంట ఫ్లోర్ మీద. బాబా చాలా అప్సెట్ అయ్యి, నేను విమెన్ మండలిని 5 నిమిషాల కోసం పిలుద్దామని అనుకున్నాను, నువ్వేం పని చేసావు ఏంటిది అని. ఇప్పుడు నేను ఎలా పిలవాలి వాళ్ళని? ఆ గ్లాస్ పీసులు వాళ్ళకి కాళ్ళకి గుచ్చుకుంటాయి కదా అని అన్నారంట. నేను ఊడ్చేస్తాను బాబా, ఎంతలో ఊడుస్తాను, చాలా తక్కువ సమయం తీసుకుని ఊడుస్తానని అందం జరిగింది బావు కలిసి. అయితే ఇమ్మీడియట్ గా పని చేయమన్నారు బాబా. తనేమో చీపురు తీసుకొని ఊడడం మొదలు పెట్టాడు, అన్ని కలెక్ట్ చేస్తూ. ఒక చిన్న పీస్ మాత్రమే ఉంది. బాబా సాటిస్ఫై అవ్వలేదు, అంటే మిగిలిపోయినట్టుంది అది. బాబా సాటిస్ఫై అవ్వలేదు. మళ్ళీ స్క్రబ్ చేసి రూమ్ అంతా మళ్ళీ ఊడమని చెప్పడం జరిగింది. ఒకసారి కాదు, చాలా సార్లు ఇలా చేయించారు బాబా. ప్రతి కార్నరు మళ్ళీ ఊడవడం జరిగింది బావు. ఆ మొత్తం టైము బాబా బెడ్ మీద కూర్చుని అటు ఇటు సౌండ్యం చేస్తున్నారంట. మెహరాని 5 నిమిషాల కోసం నేను పిలుద్దాం అనుకున్నాను, నువ్వేమో మొత్తం ప్రోగ్రామ్ అంతా చెరిపావు, అసలు నీ కేర్లెస్నెస్ వల్ల ఇదంతా జరిగింది అని అన్నారు. యాక్చువల్గా బాబా ఆ టైంకి ఎవరిని పిలవరు, అంత లేటుగా విమెన్ మండలిని అసలు పిలవరు. పిలిచినా కూడా వాళ్ళు ఎప్పుడు శాండిల్స్ వేసుకునే ఉంటారు కదా, వాళ్ళు కాళ్ళకి ఏమీ వేసుకోకుండా రారు కదా అని బాబు అనుకుంటున్నాడు. అయితే ఆ క్లీనింగ్ 3 hours పట్టింది. అంటే మనం ఇమాజిన్ చేసుకోవచ్చు, బాబా రూము 3 గంటలు తుడిచాయంటే ఎంత జాగ్రత్తగా తుడుచున్నాను. బాబా మటుకు బెడ్ మీద పడుకొని పదే తన్ని ఆ ఆపరేషన్ అంతా కూడా చేసేదంతా కూడా సూపర్వైజ్ చేస్తూ కంటిన్యూస్ గా బాబా గొడవ పెడుతూనే ఉన్నారు. చివరికి అన్నారంట, రూమ్ మొత్తం క్లీన్ చేసావు, బెడ్ కింద సంగతి ఏంటి? కొన్ని ముక్కలు అక్కడ కూడా వెళ్ళి ఉండొచ్చు కదా, గాజు ముక్కలు అని. అయితే ఏమేం చేయదలుచుకున్నాడో అప్పటి వరకు అన్ని క్లీన్ చేయడము జరిగింది. బావు మొత్తము గదంతా ఊడ్చి తుడిచి మాపింగ్ చేయడం అయింది. ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం బెడ్ కింద కూడా తుడిచాను. ఏంటి ఆలోచిస్తున్నావు అన్నారు బాబా. ఏం లేదు బాబా అన్నాను. బావు నిజం చెప్పు, నువ్వు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నావు అని మళ్ళీ రెట్టించి అడిగారు బాబా. అప్పటికి భావుకల్శ్రీకి చాలా ఇరిటేషన్ వచ్చేసింది, చిరాకు వచ్చేసింది. అని కోపంతో, నువ్వు ఆడవాళ్ళని ఎప్పుడు ఇంత లేటుగా పిలవవు కదా, ఒకవేళ పిలిచినా కూడా దాని కింద దూరుతారా ఏంటి వాళ్ళు, నువ్వు ఎక్స్క్యూజ్ ఇచ్చి నాకు ట్రబుల్ ఇవ్వడానికి, నన్ను సతాయించడానికి పని చేస్తున్నావు బాబా అని భావుకల్శ్రీ ధైర్యంగా అంటారు. బాబా రెస్పాండ్ అవుతారు దానికి. బాబా ఏమిటంటారంటే, నేనేం చేస్తున్నానో నాకు తెలియదా, వాళ్ళు దాని కిందకి బెడ్ కిందకి వాళ్ళు వెళ్ళరు అని నాకు తెలియదా, నువ్వేంటి నాకు కొత్తగా చెప్తున్నావు, నీ డ్యూటీ ఏంటి? నేను ఏది చెప్తే అది చేయడం, నా విష్ని
నువ్వు పరిపూర్ణం చేయడమే నీ డ్యూటీ. నేను చెప్పిన ప్రతి పని తూచా తప్పకుండా చేస్తున్నావా? విమెన్ దాని కిందకి వెళ్తారో లేదో నాకు తెలియదా అని బాబా మళ్ళీ అన్నారు. కంటిన్యూ చేశారు. ఇదేనా నా ఆజ్ఞలకు అనుసరించి నువ్వు ఇక్కడ ఉండడం? నీకు అటువంటి థాట్స్ కానీ ఉంటే నువ్వు ఎప్పుడు కూడా నా ఆర్డర్స్ని నువ్వు ఫాలో అవ్వలేవు. ఇది నీ పాలిట మ్యాడ్నెస్ ఇలా అనుకోవడం. నాకు అన్నీ తెలుసు, నేను పరిపూర్ణుని అని నువ్వు నమ్మినట్లయితే ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు నీకు రావు. ఎవరైతే ఏ ఆలోచన లేకుండా ఉంటారో, నన్ను ఒబే చేయడం ఒక్కటే దీనిగా పనిగా పెట్టుకుంటాడు, అతను అన్నీ నేను అన్నట్టుగానే చేస్తాడు, నా ఆజ్ఞలన్నీ పాటిస్తాడు. నన్ను ఎవరైతే ఒబే చేస్తారో ఇవన్నీ కూడా ఆలోచనలు ఇట్లాంటివి రావు. వేరే వాళ్ళ గురించిన ఆలోచనలు అసలు రావు. అతనికి నా విమ్ అంటే నేను ఏదైతే అనుకున్నానో అది కొంతమందిని రోజా పువ్వులు బెడ్ మీద పడుకోబెడుతుంది, కొంతమందిని ముళ్ళ పాన్పు మీద పడుకోబెడుతుంది. అదే నన్ను ఎవరైతే నా విష్ని అది ఒబే చేస్తారో వాళ్ళు ఎటువంటి ఆలోచన లేకుండా చేస్తారు. ఒకవేళ ఆలోచిస్తే అతను ఎప్పటికీ కూడా నా కోరికని నెరవేర్చలేడు. ఇది ఒక మంచి లెసన్ నాకు అని చెప్తున్నారు బావు. నాకు ఒక మంచి కనువిప్పు కలిగింది. నాకు నేర్పించడం కోసే బాబా ఈ విషయంలో ఇంత లోతుగా వెళ్ళారు. బాబా పేషెంట్గా ఆ బెడ్ మీద కూర్చొని అన్ని గంటలు కూర్చొని నాతో రూమ్ క్లీన్ చేయించారు. బాబా ఆ రకంగా మన గురించి సఫర్ అవుతూ తనకి ఇష్టమైన వాళ్ళ గురించి సఫర్ అవుతూ ఉంటారు. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎన్నో జరిగినాయి. రోజు మండలి వాళ్ళకి ఏదో ఒక సందర్భంలో అని చెప్పి దీన్ని ముగించారు. అవతార్స్ వర్షిప్ అదేంటో ఇప్పుడు చూద్దాం. బాబా ఫాస్ట్ని November 7th, 1958లో అది బ్రేక్ చేశారు. అది మొదలుపెట్టే ముందు ఇన్స్ట్రక్ట్ చేశారు బాబా ఒక స్పెషల్ సర్క్యులర్ అందరికీ ఇష్యూ చేయమని. తన్ని 100% ఒబే చేస్తారు అనడానికి ఒక సర్క్యులర్ ఇప్పించారు అందరికి. ఇదొకటే కమ్యూనికేషన్ బాబాకి ప్రేమికులకి మధ్య. ఆ స్ట్రిక్ట్ సెక్లూజన్ లో వాళ్ళందరికీ అది అందేటట్టుగా చూడమన్నారు. ఫాస్టింగ్ అయిపోయిన తర్వాత బాబా లెటర్స్ వినడం మొదలు పెట్టారు. ఆ సర్క్యులర్ కి సంబంధించిన లెటర్స్ తను వినడం మొదలు పెట్టారు. కొన్ని లెటర్స్ చదివించుకొని వినేవాళ్ళు 4-5 సార్లు. ఆ రాత్రి సమయంలో బాబా అడిగేవాళ్ళట, ఈ కాపీ సర్క్యులరు వీళ్ళకి సో అండ్ సో ఫలానా వాళ్ళకి పంపించావా లేదా అంటే భావకల్చరి రిప్లై ఇచ్చేవాడు, బాబా కాపీ సర్క్యులర్ వాళ్ళకి పంపించాను, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీకి, మొత్తం ఫ్యామిలీ చదువుతారు అది. అయితే వాళ్ళు ఒక్క నిమిషం, మొత్తం ఫ్యామిలీ అందరూ అది చదువుతారండి. లేదు, సెపరేట్ సర్క్యులర్ ఒక్కొక్క మెంబర్కి ఫ్యామిలీలో పంపించము, మేము అందరికి కలిపి ఒకటే పంపిస్తాం మనం అన్నారండి. అప్పుడు బాబా సౌండ్నే చేశారు, ఆదికి ఇన్ఫార్మ్ చెయ్యి, ఒక్కొక్క కాపీ ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సెపరేట్గా పంపించమని. ఆ రకంగా బాబా వాళ్ళందరినీ రాత్రిపూట తలుచుకుంటూ ఉండేవాళ్ళు కొంతమందిని. ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము సర్క్యులర్స్ వీళ్ళందరికీ పంపించడం జరిగింది. కొన్ని కేసెస్లో పర్సనల్ లెటర్స్ కూడా
పంపించేవాళ్ళు. ఈ రకంగా ఇది జరుగుతా ఉంది ప్రతి రాత్రి. అది తన ఆలోచనలోకి వచ్చాడు. ఏమంటే బాబా నిద్రపోవట్లేదు, నిద్ర పట్టట్లేదు కాబట్టి బాబాకి ఇదేదో పాస్ట్ టైం లాగా చేస్తున్నారు బాబా అని భావకల్పన అనుకున్నాను. ఒక రాత్రి ఆయన అడిగారట, బాబా నువ్వేం ఆలోచిస్తున్నావు అని. ఇతను ఏం చెప్పంటే ఏం లేదు బాబా అని. బాబా మంచి మూడ్లో ఉండి ఎక్స్ప్లెయిన్ చేశానంట. నేను ఈ భూమి మీదకి ఎందుకు వస్తానా నీకు తెలుసా? నేను ఈ భూమి మీదకి వచ్చేది నేను నా ప్రేమికులని ప్రేమించడానికి, వాళ్ళని వర్షిప్ చేయడానికి వస్తాను. అది ఈ రకంగా వాళ్ళని పూజిస్తాను, వర్షిప్ చేస్తాను. దే వర్షిప్ మీ అండ్ ఐ వర్షిప్ దెమ్. వాళ్ళు నన్ను పూజిస్తారు, నేను వాళ్ళని పూజిస్తాను. దే రిమెంబర్ మీ అండ్ ఐ రిమెంబర్ దెమ్. వాళ్ళు నన్ను గుర్తుపెట్టుకుంటారు, నేను వాళ్ళని గుర్తుపెట్టుకుంటాను. ఇది నా పాస్ట్ టైం కాదు అంటే ఇతను మనసులో అనుకుంటున్నాను కదా, దానికి బాబా టక్కుని జవాబు వెంటనే ఇచ్చారు. ఆ పీరియడ్లో అవతారు మనని గుర్తుపెట్టుకుంటాడు సార్. లవర్స్ని, ప్రపంచం మొత్తం మీద ఉన్న లవర్స్ని అతను గుర్తుపెట్టుకుంటాడు. ఆ రకంగా గుర్తుపెట్టుకుంటూ రాత్రంతా గడిపేవాళ్ళు. తర్వాత వాళ్ళకి ఒక ఆఫరింగ్ ఇస్తున్నాడు. తన ప్రేమను వాళ్ళకి పంచుతున్నారు. తర్వాత వాళ్ళ పూజని పూజిస్తున్నారు, వాళ్ళని పూజిస్తున్నారు బాబా. అంటే వాళ్ళ ప్రేమని, ఆ ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమని బాబా స్వీకరిస్తున్నారు, పూజిస్తున్నారు. ఏదైనా అనుకోవచ్చు. జై బాబా. అక్కడితో అది అయిపోయిందండి. ప్రైస్లెస్ మెడిసిన్ అంటే విలువ కట్టలేనటువంటి మెడిసిన్, మందు. డిసెంబర్ 1958లో బాబా గురుప్రసాద్లో ఉన్నారు ఒక నెల కోసం పూనాలో. అప్పుడు నాకు విపరీతమైన కన్ను నొప్పి వచ్చింది. దాదీ కేరా వల్ల అక్కడే ఉన్నారు, ఒక రోజు కోసం వచ్చారు. ఒక రోజు అక్కడే ఉన్నారు. ఆయన ఏం చెప్పారంటే మస్టర్డ్ ఆయిల్ ఎసెన్స్ అంటే ఆవాలు ఎసెన్స్, ఆయిల్ ఎసెన్స్ని పెట్టమని చెప్పారు. అది కొంత మీకు సేద తీరొచ్చు, అది పెడితే కొంత ఉపశమనం కలుగుతుంది, అది పెట్టమన్నారు. బాబా దాన్ని తెప్పించారు, అప్లై చేయించారు. కానీ దానివల్ల మంట ఎంత ఎక్కువైందంటే కంట్లో, ఆ కళ్ళ నుంచి అశ్రుధారలు అలా కారుతూనే ఉండేవి. ఆ హాల్లోంచి తను వెళ్ళిపోవాల్సి వచ్చేది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏమనుకునేవాళ్ళు అంటే ఒకళ్ళొకళ్ళు చెవులు కొరుక్కునేవాళ్ళు. ఏమనంటే బాబా ఈయనకేదో మంచి అనుభవం ఇస్తా ఉన్నాడు, ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తా ఉన్నాడు, దాన్ని తట్టుకోలేక తను బయటకు వెళ్ళిపోయాడు, అందుకే అలా కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి. అది 3-4 రోజులు అలా గడిచాయి. అప్పుడు బాబా ఆయింట్మెంట్ పెట్టుకోవడం ఆపేయమని చెప్పారు. ఒకరోజు ఇలానే బాబాకి నైట్ వాచ్ చేస్తూ ఉన్నాడు భావకల్చర్. ఇంకా కళ్ళు మండుతానే ఉన్నాయి, తనకి విపరీతంగా మండుతున్నాయి. 1 o'clockకి బాబా ఎంక్వైరీ చేశారు, నీ కళ్ళు ఇంకా కూడా మండుతున్నాయా? ఇక్కడ రాత్రి అని చెప్పలేదండి, ఐ వాజ్ ఆన్ వాచ్ 1 day. వాచ్ చేస్తున్నారు, బహుశా నైటే అయి ఉంటుంది. పెయిన్ చాలా ఉంది బాబా అని చాలా కోపంగా అన్నాయంట గట్టిగా. అప్పుడు బాబా విమెన్ మండలిని పిలిచారు. వాళ్ళు వచ్చినప్పుడు ఈయన్ని బయటకు వెళ్ళి నుంచోమన్నారు. లేడీస్కి చెప్పారంట, బావుకి చాలా ట్రబ్లింగ్ గా ఉంది కన్ను. బావు నన్ను చాలా ట్రబుల్ చేస్తున్నాడు, నన్ను రెస్ట్ తీసుకొని ఇవ్వట్లేదు, అసలు ఎప్పుడు ఏదో ఒకటి కంప్లైంట్ ఇస్తూ ఉంటారు. ఇక్కడ లిటిల్ పెయిన్ ఉంది ఐస్లో అని చెప్తా ఉన్నాడు.
నన్ను సతాయించడం తప్ప బావుకి ఏం పని లేదు అని. డాక్టర్ గోహెర్ అన్నంట నిజంగానే కళ్ళలో నొప్పిగా ఉంది బాబా అని. అయితే అన్నారు బాబా, నేనేం చేయను. ఆయన బావు నాకు ఉండేటువంటి కంఫర్ట్ గురించి ఆలోచించాల. దాని గురించి ఆలోచిస్తాడా, తన ఓన్ కంఫర్ట్ ఆలోచిస్తాడా, తను సుఖంగా ఉండేది ఆలోచిస్తాడు. ఆయన డ్యూటీ ఏంటంటే నన్ను సంతోష పెట్టడము, నేను సుఖంగా ఉన్నానా లేదా అని చూడడం, కంఫర్టబుల్ మంచి పొజిషన్ లో ఉన్నానా లేదా అని చూడడం. నాకు నిజంగా ఆయనతోటి విసుకొచ్చింది, నాకు చిరాకు వేస్తుంది. నన్ను పంపించేద్దాం అనుకున్నాను బావుని. ఈ రోజుల్లో చాలా ట్రబుల్ ఇస్తున్నాను నాకు. అయినా కూడా నాకు ఇంత బ్యాడ్ హెల్త్ ఉంది, అయినా అతను ట్రబుల్ ఇస్తా ఉన్నాడు. మనుషుల్ని రోజంతా నేను కలుస్తాను వచ్చేవాళ్ళని. నాకు చాలా అలసటగా ఉంటుంది రాత్రికి. ఆ రాత్రి వచ్చేటప్పటికి ఈయనేమో నాకు టార్చర్ పెట్టేస్తాడు. మణి అంటే, బాబా బావుని పంపించేయద్దు, ఇంకొక ఛాన్స్ ఇవ్వండి మిమ్మల్ని మీకు సర్వ్ చేయడానికి అని. ఏం సర్వీస్ చేస్తాడు నాకు అన్నంట బాబా. నన్ను చంపేస్తాడు ఎప్పుడో. ఈ ఓన్లీ థింగ్స్ ఆఫ్ హిమ్సెల్ఫ్. ఆయన గురించి ఆలోచించడమే తెలుసు. అయితే నేను ప్రతి మాట బాబా మాట్లాడేది విన్నాను. అంటే బయట నుంచోమన్నారు కదా, అక్కడి నుంచి వింటున్నాను అనమాట. బాబా వాడిని పంపించేసిన తర్వాత ఇతని లోపలికి పిలిచి అడిగారట, నీకు ఇంకా కళ్ళల్లో పెయిన్ ఉందా అని. నో, ఐ రిప్లైడ్ షార్ప్లీ, చాలా గట్టిగా నో. మరేం పర్వాలేదు. బాబా కొన్ని ఐ డ్రాప్స్ ఇస్తే తన చేత్తోటి బావు అని అంటే నా అక్కర్లేదు అని. ఎందుకు వద్దు అన్నారు బాబా. వాళ్ళ ముందు, విమెన్ ముందు ఇప్పుడే కదా మంచి మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేశారు అంటే బాబా తన మొహం అంతా ఇట్లా చిరాకు పెట్టుకొని అన్నారంట, నువ్వు ఒక ఫూల్, నీకు ఐడియా లేదు ఈ మెడిసిన్ దాని విలువ ఏంటో నీకు ఐడియా లేదు. అది ప్రైస్లెస్, విలువ లేనిది, అంటే విలువ కట్టలేనిది. గుడ్ లక్ ఓన్లీ క్యాన్ అబ్టైన్ ఇట్. దానివల్ల గుడ్ లక్కే వస్తుంది. గుడ్ లక్ నుంచి దాన్ని మనము విలువ కట్టలేము దానికి. నాకు నువ్వంటే చాలా ప్రేమ, దాని నుంచే నేను నీకు ఇది ఇస్తున్నాను. కానీ నీకు నేను ఇచ్చే ఆ ప్రేమకి వాల్యూ లేకుండా నువ్వు చేసుకుంటున్నావు. అయితే నువ్వు ఆలోచించాల్సింది ఏంటంటే, బాబా ఏం చేస్తే అది, దానికి మన కోసం మంచి చేస్తారు బాబా. మనకి ఏది బెస్టో అది చేస్తారు. ఈ మెడిసిన్ నీకు ఇస్తున్నాను ఎందుకంటే నీకు ఈ అండర్స్టాండింగ్ రావడం కోసం, నేను ఏది చేస్తే అది నీ మంచికే అని అండర్స్టాండింగ్ రావడం కోసం ఇస్తున్నాను. బాబా ఎంబ్రేస్ చేసి బాబుని కూల్గా ఉంచారు. అప్పుడు ఆ మరుసటి రోజు డాక్టర్ దగ్గర పంపించారు బాబా. కొన్ని రోజుల తర్వాత ఆ నొప్పి పోయింది. ఇంకోసారి ఫీవర్ వచ్చి తల, బాడీ అంతా కూడా నొప్పులుగా ఉన్నాయి, కళ్ళన్నీ వాసినాయి, నోరు గొంతు డ్రై అయిపోయింది. ఆ రోజు బాబాని ఎట్లా రాత్రి వాచ్మెన్ గా ఎలా ఉంటానో ఏంటో, ఏం వాచ్ చేస్తానో అని అనుకున్నాను. అయితే డ్యూటీకి వెళ్ళినప్పుడు బాబా అంటారు, నా హెల్త్ చాలా బ్యాడ్ గా ఉంది ఇవాళ, నా హెడ్ ఎట్లా ఉందంటే ఏ నిమిషమైనా పగిలేటట్టుగా ఉంది, అంత బాధగా ఉంది నాకు.
వాయిస్ బ్రేక్ అయిందండి. ఉమారాణి గారు. వినబడుతోందండి? ఇప్పుడు వినబడుతుంది. అయితే నా హెల్త్ చాలా బ్యాడ్గా ఉంది. హెడ్ ఏమో ఇలా ఎప్పుడైతే బర్స్ట్ అవుతుందో ఎప్పుడైనా బర్స్ట్ అయ్యేటట్టుగా ఉంది. మొత్తం బాడీ కూడా నొప్పులుగా ఉన్నాయి. నాకు టెంపరేచర్ ఉంది. నా నోరంతా డ్రైగా ఉంది. కళ్ళేమో మండుతా ఉన్నాయి. ఈ రోజంతా కూడా నువ్వు చాలా అటెంటివ్గా ఉండాలి, చాలా మెలకుతో ఉండి నన్ను చూడాలా, నా కాళ్ళు నొక్కాలి అని చెప్పారు బాబా. అయితే బాబా లిస్ట్ చేసిన సిమ్టమ్స్ అన్నీ కూడా ఈయనకున్నవే. ఇంకా నేను ఏమనగలను ఆయన్ని? నెమ్మదిగా కాళ్ళు ఒత్తుతూ ఉన్నాను. కొంతసేపు అయిన తర్వాత ఆ బావుకున్న ఫీవర్ తగ్గిపోయింది. మిడ్ నైట్ కల్లా ఆయన సరిగ్గా అయిపోయాడు. ఇది అంటే ఆ సిమ్టమ్స్ అన్ని బాబాకు ఉన్నాయి. బాబా ఆ భారాన్ని తను తీసుకున్నారు. ఆ రకంగా ఈయనకి తగ్గింది. బాబా కైండ్నెస్ అంటే బాబా ఎట్లా కైండ్గా ఉంటారు ఏంటనేది ఇప్పుడు చూద్దాం. నైట్ వాచ్ చేసేటప్పుడు భావ కల్చరింగ్, ఇది ఇంకొక విషయం అండి. నైట్ వాచ్ చేసేటప్పుడు భావ కల్చరింగ్ 1959లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ హెల్త్ గురించి, తన హెల్త్ గురించి. మెహరాజ్ రాదికి మేము వచ్చినప్పుడు పూనా నుంచి జనవరిలో బాబా కంటిన్యూడ్ హిప్ పెయిన్ ఉంది బాబాకి. ఎందుకు వచ్చేసారు అంటే బాబాకి హిప్ పెయిన్ కంటిన్యూస్గా ఉంది. ఆ పైన పడుకోవడం మానేశారు బాబా. బెడ్రూమ్ ఇప్పుడైతే మనం ఏది బాబా చూస్తున్నామో అందులో పడుకున్నారు. ఆ గ్రౌండ్ ఫ్లోర్కి షిఫ్ట్ అయ్యారు పైనుంచి. అయితే నాకు చాలా విపరీతమైన పెయిన్గా ఉంది. యానల్ పెయిన్, ఫిస్టులా అంటారు. అది మరి దాన్ని ఏమంటారో తెలియదు నాకు. ఫిస్టులా అని, మూల శంఖోయిద అంటారు. అది ఉంది. చాలా పెయిన్ ఉండేది నాకు. ఎక్కువసేపు కూర్చోలేకపోయేవాడిని. కానీ నేనప్పుడు రెగ్యులర్గా బాబా మొత్తం బాడీని ప్రెస్ చేస్తూ ఉండాల్సి వచ్చేది. ఆ ప్రెస్ చేయడంలో ప్రెషర్ ఉండి నాకు ఇంకా పెయిన్ ఉండేది. అంటే కూర్చొని ప్రెస్ చేయాలి కదా, దాంతో ఇతనికి కూర్చోవడంలో ఇబ్బంది కలిగింది. ఒకరోజు రాత్రి బాబా రూమ్లోకి ఎంటర్ అయినప్పుడు అది కాళ్ళు ఒత్తమని చెప్పారంట బాబా. తను స్టూల్ మీద కూర్చొని బాబా దగ్గర చాలా దగ్గరగా కూర్చుని బెడ్కి ఆ కాళ్ళు ఒత్తుతూ ఉంది. బాబా లెగ్స్ తనకి చాలా దగ్గరలో ఉన్నాయి. ఆ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంది. మరీ ఎక్కువగా లేదు. గ్రాడ్యువల్గా బాబా ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు వేరే సైడ్కి ఇంకా ప్రెస్ చేస్తూ ఉంది. బాబా నెమ్మదిగా ఒకవైపు తిరిగారు. అయినా కూడా ఈయన ప్రెస్ చేయాల్సి వచ్చింది. ఇంకా ఎక్కువగా తిరగడంలో ఈయన కూర్చునే పొజిషన్కి ఆ నొప్పి ఇంకా ఎక్కువ అవుతుంది తనకి, ఆ ఫిస్టులా నొప్పి. బాబా ఎంత దూరంగా వంగితే ఇతను అంత ముందుకు వంగి ప్రెస్ అవుతా ఉన్నది తన కూర్చునే పొజిషన్. ఇంకా పెయిన్ ఎక్కువగా అనిపిస్తుంది తనకి. బాబా కంప్లీట్గా బెడ్కి అవతల పక్కన వెళ్ళినప్పుడు స్టూల్ తీసుకొని ఆ మంచం చుట్టూ వెళ్ళి అవతల వైపు వేసుకొని కూర్చున్నాను. అతను బాబాకి అది నచ్చలేదు. అయితే మళ్ళీ ఆపోజిట్ సైడ్కి, మొదట ఏ పొజిషన్లో ఉన్నారో బాబా అక్కడికే తిరిగారు. అయితే తను కూడా స్టూల్ ఆపోజిట్ సైడ్కి వెళ్ళాల్సి వచ్చింది.
ఫైనల్ గా బాబా మధ్యగా వచ్చారు, ఆ బెడ్ కి మధ్యలో వచ్చారు. పెయిన్ ఇంకా ఎక్కువగా ఉంది నాకు. నన్ను ఆపమని బాబా అనలేదు కాబట్టి బాబా బాడీ మసాజ్ చేస్తా కూర్చున్నాను. తను ఆ నైట్ నన్ను ఆపే బదులు బాబా రిమైండ్ చేశారంటే ఏమని, ఇంకా ఎక్కువ ప్రెషర్ పెట్టు, చాలా హార్డ్ గా చెయ్యి, నువ్వేంటి నిద్రపోతున్నావా అని అడిగారు భావం. నీకేం ఎనర్జీ లేదా, ఇవాళ ఏం సరిగా తినలేదా అని అడిగారు. ఇది 4 గంటలు అలా గడిచింది. చివరికి తన మైండ్కి ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే అందరూ ఏమంటారంటే ఈయన చాలా మర్సిఫుల్, చాలా దయగలవాడు, అందరి గురించి చాలా ఆలోచిస్తాడు, అందరి గురించి సఫర్ అవుతానని. కానీ నేను మటుకు ఆయన్ని చూస్తే చాలా కఠినాత్ముడు అని అనిపిస్తుంది. నాకు ఈ ట్రబుల్ ఉందని ఆయనకు తెలుసు, కావాలని నాతో ఇలా నొక్కించుకుంటున్నారు ఇంకా పెయిన్ ఎక్కువ ఇవ్వడానికి అని. సాధారణమైన వ్యక్తి కూడా ఎవరికైనా ఇటువంటి పొజిషన్లో వేరే మనిషిని చూసినప్పుడు కొంత దయా జాలి ఉంటాయి. బట్ ఈయన భగవంతుడు అయి ఉండి అటువంటి పద్ధతి ఏమీ ఈయన దగ్గర లేదు, ఆ మాత్రం కూడా ఆలోచన లేదు అని అనుకుంటున్నాడు. కొంచెం కూడా కన్సిడర్ చేయట్లేదు, ఆలోచన లేదు. సరిగ్గా ఆ నిమిషంలో బాబా క్లాప్స్ కొడతారు. ఏంటి ఆలోచిస్తున్నావు చెప్పమంటారు. ఏం లేదు బాబా అంటారు మామూలుగా. అప్పుడు బాబా అన్నాడంట, నువ్వు ఈ ఈ ఈ పని చేయడంతో నన్ను పడుతున్నావా, తృప్తిగా ఉండేటట్టు చేస్తున్నావా? లేదు, నేనే నీకు అటువంటి అవకాశాన్ని ఇస్తున్నాను. ఈ ఆపర్చునిటీ నాకు సర్వ్ చేయడానికి ఇస్తున్నాను. నాకు సేవ చేయడానికి ఈ ఆపర్చునిటీ, ఈ అవకాశాన్ని నీకు కల్పిస్తున్నాను. నువ్వు చాలా తొందరగా భయపడిపోతావు. ఇదే మాత్రము కష్టం కాదు. నేను నిన్ను ముక్కలుగా కొట్టినా, ముక్కలుగా చేసినా, ఒక్క కంప్లైంట్ కూడా లేకుండా దాన్ని భరించాలి. ఒక్క నోట్ నుంచి ఒక చిన్న శబ్దం కూడా వినిపించకూడదు. నీ నీ లిప్స్ నుంచి, నీ పెదాల నుంచి ఆ మాట రాకూడదు. ఇది ప్రేమ, అది సర్వీస్. నా నిజమైన నేను చూపించే దయ నిన్ను ముక్కలుగా చేసే దాంట్లో ఉంటుంది. ఇది ఏమాత్రము నథింగ్, ఇది బిగినింగ్ కూడా కాదు అని కంటిన్యూ చేశారు. అంటే తను ఇచ్చేటువంటి ఈ బాధ ఏదైతే ఉందో అది బిగినింగ్ కూడా కాదు, ఇది ఏమాత్రము అసలు కంపేర్ చేయలేండి అని కంటిన్యూ చేశారంట బాబా. అయినా కూడా నువ్వు కంప్లైంట్ చేస్తున్నావు. నేను నీకేం సర్వీస్ చేస్తున్నాను కదా, వాట్ సర్వీస్ ఐఎమ్ రెండరింగ్? నీ సర్వీస్లో ఏముంది? ఇది అసలు ఇంకా సర్వీస్ చేయడమే నువ్వు మొదలు పెట్టలేదు. నేను చెప్తున్నాను, నువ్వు నిజంగా నాకు సర్వీస్ చేసేటట్లయితే నీ గురించి నువ్వు ఆలోచించుకో. అప్పుడు నీ గురించి నువ్వు ఆలోచిస్తూ ఉంటే నాకు ఇంకా ఏం సర్వీస్ చేస్తావు? అప్పుడు నీ స్మాల్ ట్రబుల్ని కూడా నువ్వు మర్చిపోతావు. ఇలా నాకు నొప్పులు ఉన్నాయి, ఇక్కడ నొప్పి ఉంది, అక్కడ నొప్పి ఉంది అనుకుంటే నువ్వు ఎలా చేయగలవు? అది నువ్వు ఆ మాట అనుకోవడంలో నీ గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, నా గురించి కాదు. ఇది నా క్రూయల్టీ కాదు, నా కైండ్నెస్. అంటే నేను నీకు ఇచ్చేటువంటి బాధ క్రూరమైంది కాదు, అది నా కృపా విశేషం. బాబా కూర్చుని ఆ పెయిన్ కి కొంత మెడిసిన్ ఇచ్చారంట. ఈ మాటలు నన్ను ఊరడించాయి. ఆ రియల్ సర్వీస్ అంటే ఏంటో అప్పుడు నేను తెలుసుకున్నాను.
నేను అనుకున్న దానికి నేను చాలా బాధపడ్డాను. నా థాట్స్ అన్నీ కూడా అవన్నీ కూడా అప్పుడు మానేశానని చెప్తున్నారు బాబా. ఒక్క నిమిషం అండి. టేక్ యువర్ టైం అంటే నీ సమయాన్ని నువ్వు తీసుకో అని బాబా చెప్తున్నారు. ఓ సమయం అయిందండి. జయ బాబా. ఇంకోసారి అవకాశం వచ్చినప్పుడు మనం చెప్పుకున్నాం. జయ బాబా అండి కుమారాణి గారు. భావకల్చరి గారు అందరికీ తెలుసు. బాబాకి అతి సన్నిహితంగా మసులుతూ నైట్ వాచ్మెన్గా ఉంటూ ఆయనకి ఎన్నో సేవలు చేస్తూ సపర్యలు చేస్తూ ఆయన మెప్పును పొందకుండా ఆయన కోపానికి గురయ్యేవాడు. ఎవరైనా సర్వీస్ చేస్తే మెచ్చుకుంటారు, కానీ బాబా ఇంకా కోపం ఉంచుకునేవారు. అది చేసిన దాంట్లో తప్పులు పట్టుకుని ఇలా చేసామని ఎలా చేసినా సరే ఏదో ఒక తప్పు పట్టుకుని ఆయన్ని టీచ్ చేయడం. ఇదంతా ఏమిటి అంటే కల్పన, కల్పితం ఇదంతా కూడా. యాక్చువల్లీ ఆయన అపార కరుణామయుడు. ఎవరిని ఏ విధంగా సాకాలో ఆయనకి అన్నీ తెలుసు. బాబా ఒకటే చెప్పేవారు, ఇవన్నీ కూడా మిష అంటే ఏమిటి? ఏదో ఒక వంక, ఆ గ్లాస్ ముక్కలు గ్లాస్ పగిలిపోవడం, మంచం కింద ఉండడం, మా ఉమెన్ మండలి రావడం, వస్తారన్నాం, వాళ్ళు తొక్కుతారన్నాం, దానికి దీనికి సంబంధం లేకపోయినా సరే, కొంత లేకపోయినా సరే, ఈయన ఎంత క్లీన్ చేసినా సరిగ్గా క్లీన్ చేయలేదని. ఇవన్నీ ఏంటంటే 100% ఒబీడియన్స్ టెస్ట్ పెట్టేవాడు ఆయన. ఓకే, 100% ఒబీడియన్స్, ఈయన ఫెయిల్ అయ్యేవాడు. ఎందుకని? మనసు పెట్టేవాడు అక్కడ. బాబా అవతార పురుషుని తెలుసు, సర్వజ్ఞుని తెలుసు, కానీ మనసు పెట్టి చేయడం వల్ల నువ్వు మనసు పెట్టకూడదు, అది హృదయం పెట్టాలి. హృదయం పెట్టి బాబా చెప్పారు అంటే అది వేదమే, ఒబీడియన్స్ అంతే. ఆ ఎందుకు ఏమిటి అనే ప్రశ్న నీ మనసులో ఉద్భవించకూడదు, అలా ఉద్భవించకుండా ఉండాలి. ఆ విధంగా ఏంటంటే ట్రైనింగ్ చాలా అద్భుతమైన ట్రైనింగ్. ఎవరైనా గురువు శిష్యుల మధ్య ఉండేటువంటి సంబంధం కాదు, అవతార పురుషులకేనో ఈ మండల సభ్యులకి ఉండే సంబంధం అది. ఆ విషయం మనం ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అప్లిఫ్ట్మెంట్, వాళ్ళ సోల్ని అప్లిఫ్ట్మెంట్ చేయాలంటే, వాళ్ళ సంస్కారాలను కడిగేయాలంటే, వాళ్ళ అలాంటి కష్టాలు ఇవ్వాలి, ఆ సంస్కారాన్ని కూడా దులిపేయాలి. ఆ విధంగా ఉంటుంది అది. కానీ మనకి అర్థం కాదు. భౌతికంగా మనం ఈ పరిమితమైన మనసుతోటి ఆలోచించినంత కాలం ఇవన్నీ కూడా చాలా ఆశ్చర్యకరంగానే ఉంటాయి. ఆవు నూనె పెట్టడం, ఇంకా మంట ఎక్కువైపోవడం, ఇదంతా ఏమిటి అంటే ఉపశమనానికి మందిచ్చి ఏదైనా కూడా ఇప్పుడు చెప్పిన 8-9 ఇన్సిడెంట్లు చెప్పారు ఆవిడ. అన్ని ఇన్సిడెంట్లు కూడా అది చేస్తున్నాడు, చేయట్లేదని కాదు, దాన్ని బాధపడుతూ కూడా చేస్తున్నాడు. కానీ తన బాధను కూడా తీసుకున్నాడు. ఒక ఇన్సిడెంట్లో ఈయన బాధను ఆయన తీసుకున్నాడు, అవతార పురుషుడు తీసుకున్నాడు. ఆయనకు ఉపశమనం కలిగింది, ఆ బాధ ఆయన అనుభవించాడు. ఆ విషయం కూడా మళ్ళీ భావకల్చరికి తెలిసింది. అంటే ఏమిటి దీని వెనకాల ఉండేటువంటి అంతరార్థం అంటే, అవతార పురుషుని ఎంత ఒబీడియంట్ గా ఉండాలి ఆయనకి, ఇది ఒక అవకాశం మనకి ఇచ్చారు భగవంతుడు అనేటువంటి అదొక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఇంకే విషయం కూడా గుర్తుపెట్టుకోకూడదు అని ఆ విషయాన్ని చాలా చక్కగా ఈ ఇన్సిడెంట్స్ ద్వారా ఉమారాణి గారు తెలియజేశారు. మనం కూడా మనకి వచ్చేటువంటి కష్టాలన్నీ కూడా ఆయన కల్పించినవి కాదు, మన గత జన్మ సంస్కారాలు మనం తెచ్చుకున్నాయి. అవన్నీ అనుభవింప చేయిస్తాడు ఆయన, ఈ శరీరం ద్వారా మనకు అనుభవింప చేయిస్తాడు. వాళ్ళకి ఎలా మండల సభ్యులకి ఎలా అనుభవింప చేయించాడో మనకు కూడా అలాగే అనుభవం చేయిస్తున్నాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకుని మన ఈ లౌకిక జీవితంలో మనకు వచ్చేటువంటి కష్టాలను కూడా ఆ విధంగా తీసుకున్నట్లయితే మనం ఆ మండలిని వాళ్ళు
ఏ విధంగా జీవించారో ఆ విధంగా జీవించడానికి మనం కూడా ప్రయత్నించిన వాళ్ళు అవుతాం. జై బాబా.